రెండు విషయాలు. ఒకటి, వాక్యమును ధ్యానించినాడంట, స్తోత్రం కలుగును గాక. రెండవది, ప్రకటించకూడదు అనుకోని కూడా ఏం చేశారంట? ప్రకటించు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుతూనే ఉండాలి. చేయాలి అన్నాడా? చేయించుండాలి అన్నాడా? చెయ్యాలి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పనులు. మా సంగమా బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని ఏం చేస్తుండాలి? మనము యేసయ్య అన్నాడు ఎంతవరకు? పగలున్నంత వరకు అంటే ప్రభువు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటున్నాడో అంతవరకు ఏం చేయాలంట? ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరే. మనం ఎంతకాలం భూమి మీద ఉంటున్నాం అంతకాలం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? దేవుని పనులు చేయాలా, దేవుని సంఘములో సహకారులుగా ఉండాలా, దేవుని కొరకు చేయుతనివ్వాలా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలా. స్తోత్రం. ప్రభు యొక్క బలలో పాలిపంపులు పొందే వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, వాక్యము పగలున్నంత వరకు మనం పంపిన వాని పనులు క్రియలు ఏం చేయాలంటే మనము అలిసిపోకూడదు. స్తోత్రం. చేస్తానే ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం చేయాలంట? అందుకే ధ్యానించడము మానేయకూడదు, ప్రకటించడము మానేయకూడదు. ప్రభు బలలో ఈరోజు నిజంగా మనం ఎంత దిగజారిపోయినామంటే, నెలలో కనీసం ఒక్కరికి కూడా సువార్త చెప్పడానికైనా భారం లేని సంఘం అయింది. అందుకే కొత్త వాళ్ళు కనబడాల సంఘంలో. ఉండే వాళ్ళమే మనం ఉంటున్నామంటే అర్థమైంది. నోరు తెరిచి ఎవ్వరికి ఏం చేయట్లేదు సంఘం. చెప్పండి, ఏం చేయట్లేదు? మనము సువార్త చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడు? ఉన్నంత వరకు ఏం చేయాలన్నాడు ఆయన? సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యతాయుతమైన అనుభవం ఏంటంటే, చదువుకునే దగ్గర చెప్పాలి, పనికి పోయే వాళ్ళు పనికి పోయే దగ్గర చెప్పాలి, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు చెప్పాలి. ఎక్కడెక్కడ నువ్వు కలుసుకుంటుంటావో అక్కడక్కడ దేవుని గురించి ప్రకటించి ఎవరో ఒకరిని దేవుని యొక్క సన్నిధిలోనికి కొత్త వారిని ఏం చేయాలంటే మనము చెప్పండి గట్టిగా నడిపించాలి. హల్లెలూయా. ఇది ఎవరి బాధ్యత? దేవుని యొక్క సంఘము యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం.